సార్ ఇందాక గోల్డ్ గురించి చెప్పారు కదా, సో ఆడవాళ్ళకి ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఆడవాళ్ళకు ఉపయోగపడేటువంటి పాయింట్స్ అయితే ఏం లేవు ఇందులోని. మేజర్గా ఏంటంటే గోల్డ్ తాలూకా హెడ్జింగ్ ఏదైతే ఉందో, అంటే జనరల్గా బంగారం వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర హెవీ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అనేటువంటిది ఉంటుంది. లేదా ఆర్నమెంట్ రూపంలో కావచ్చు, లేదంటే ఫిజికల్ బార్స్ కింద కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రైస్ పడేటప్పుడు వాళ్ళ బుక్స్లో అట్లీస్ట్ నోషనల్ లాస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. సో ఆ నాషనల్ లాస్ని తగ్గించుకోవడం కోసం హెడ్జింగ్ అని చెప్పేసి అంటుంటాం. జనరల్గా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే డెరివేటివ్స్ ద్వారా కొంతవరకు నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న ప్రైస్ పడినా కూడా నాకు పెద్దగా నష్టం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి హెడ్జింగ్ మెకానిజం చెప్తూ ఉంటాం. ఇండియాలో అసలు హెడ్జింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా. అందులోకి ఏంటంటే ఈ గోల్డ్ మీద ఎంసీఎక్స్ మీద హెడ్జింగ్ చేయమంటే కనుక చాలా మంది బంగారు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మనకి వైజాగ్లో పూర్ణ మార్కెట్ ఏరియా కావచ్చు, కుర్ప మార్కెట్ ఏరియా కావచ్చు, లేదంటే ఇక్కడ హైదరాబాద్లో పాట్ మార్కెట్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏరియా గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆర్ ఇన్ఫాక్ట్ అబిడ్స్లో ఉన్నటువంటి గోల్డ్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు హెడ్జింగ్ చేసుకోండి అంటే ఇదేదో డబ్బులు పోతాయి, దీంట్లో డబ్బులు పెట్టాలా అనేటువంటి పద్ధతుల్లో చూస్తారు. అలా కాకుండా కొంతమంది పెద్ద పెద్ద బులియన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ పడినా కూడా నాకు నష్టం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి బల్క్ లెవెల్లో హెడ్జింగ్ చేసుకోవడానికి గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ద్వారా అప్రూవల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో జనరల్గా గోల్డ్ అంటే కనుక ఫిజికల్తో కూడుకున్నది అండ్ అట్ ద సేమ్ టైం కొంతవరకు బ్లాక్ మనీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి గుజరాత్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ద్వారా బయట వేరే దేశాలతో వాళ్ళకు ఉండేటువంటి కనెక్ట్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అగ్రిమెంట్స్ ద్వారా వీళ్ళు కొంతవరకు ప్రైజ్ పడినా కూడా నష్టం రాకుండా ఉండేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి కొంత గైడ్ లైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది.